అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. అందరికీ నూతన సంవత్సర శుభాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఈ 365 దినాల యాత్ర ప్రశాంతంగా ఉండాలని, ఫలభరితంగా ఉండాలని, మనం మరిన్ని సృజనాత్మక చర్యలను చేపట్టి విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. అందుకు దేవుని అర్థిస్తూ ఉన్నాను. నిన్న క్రొత్త సంవత్సరం అని పండుగ చేసుకున్నాం. ఇవాళకి పాతదైపోయినట్టే ఉంది. అంటే 26లోకి ప్రవేశించాం కాబట్టి ఇంకా పాతపడ్డట్టే అని నాకు అనిపించింది. సరే, 26లో ప్రణాళికను రచించాలి, ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. దాని గురించి 1-2 మాటలు ఇవాళ మాట్లాడుకుందాం. రెగ్యులర్ అధ్యయనం అది సోమవారం నుండి మనం పునఃప్రారంభించుకుందాం. ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. సాకులు అనేక నేను చెబుతానే ఉంటాను, కానీ సోమవారం నుండి యోహాను సువార్తను మళ్ళీ మనం పునరుద్ధరించుకొని ఆ అధ్యయనాన్ని కొనసాగించుకుందాం. రేపటి శనివారం కనుక అధ్యయన పలుకరింపు మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఈవేళ ప్రారంభించడం వద్దులే అని ఈవేళ జనరలైజ్గా మళ్ళీ ఉపయుక్తమైన అంశాన్ని మీతో పంచుకుంటున్నాను. లైవ్లో చేరి వచ్చిన బిడ్డలకు ఆహ్వానాశీస్సులు. బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ బిడ్డలకి నవవసంత శుభాశీస్సులు. సో ప్రణాళికలు రచించుకుందాం. 2026లో ఏం చేయాలి అనే ప్రణాళికలు రచించుకుందాం. చేయాలి అనుకోవటం వేరు, చేయాలనుకున్నవి ఒక క్రమబద్ధంగా కాగితం మీద, వాళ్ళ పేపర్స్ లేవుగా, ఫోన్లే అన్నీ, ఒక ఫోన్లోనూ ఉంచుదాం. తర్వాత అసలు మనకున్న సమయం, సందర్భం, వనరులు, పరిజ్ఞానం, ఉపకరణాలు వీటిని ఒకవైపు ఉంచుకుందాం. మనం ఎవరిని ఉద్దేశించి, ఎవరికి ఉపయోగార్థం ఈ ప్రణాళికని రచించుకుంటున్నాం అది మరొక వైపు ఉంచుకుందాం. నేను లైవ్ విషయం మాత్రమే చెప్పటం వల్ల మామూలుగా వ్యక్తిగతంగా ఈ సంవత్సరం నేను నా ఆరోగ్య విషయంలో, లేకుంటే నా స్టడీ విషయంలో, నా జ్ఞాన విషయంలో నేను ఏం చేయాలి అని ఒక మంచి ప్రణాళిక వేసుకుందాం. వ్యక్తిగతంగా ఒక మంచి ప్రణాళిక వేసుకుందాం. మళ్ళీ కుటుంబపరంగా అయితే ఈ సంవత్సరం కుటుంబంలో మనం ఏం చేద్దాం, లేకపోతే కుటుంబ ప్రయోజనార్థం ఏం చేద్దాం, అదొకటి అనుకుందాం. ఆ తర్వాత సంఘపరంగా అంటే మన సంఘంలో ఏ కార్యక్రమాలని మనం క్రొత్తగా రూపొందించుకుందాం, లేకపోతే ఉన్న వాటిని బలపరుచుకుందాం. ఇలాగా మనం ఆ కార్యక్రమాలని రూపొందించుకుందాం. ఆ తరువాత మిగిలినవి అంటే సొసైటీతో కలిసి ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి అనేవి. ప్రణాళికను రచించే ముందు ఖచ్చితంగా సాధ్యాసాధ్యాలను బేరీజ్ వేసుకోవాలి. లైవ్లోకి ఎస్తేర్ తలతోటి బిడ్డ ఉంది, అలాగే షాలేం రాజు మా పూర్వపు ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్, బిడ్డకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సాధ్యాసాధ్యాలను బేరీజ్ వేసుకోవాలి. నేను మొన్న చెప్పిన విషయాన్నే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ అనేవి స్లోగన్గా చెప్పుకోవటానికి మాత్రమే పనికొస్తాయి. ఒకవేళ ఈ అభిప్రాయంతో విభేదిస్తే ఇట్స్ ఓకే, నేనేమి వాళ్ళని ఏమంటలా, నేను నా పర్స్పెక్టివ్లో నుంచి చెబుతున్నాను. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్, అటెంప్ట్
గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ ఫర్ గాడ్ అవి పక్కన పెడుతున్నాం. అది ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అది బాగుంటుంది. దానికోసం మళ్ళీ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. అసలు వాటికంటే ఎక్స్పెక్టేషన్స్ గ్రేట్ థింగ్స్ అనే మాట నేను అన్న కానీ సాధ్యమయ్యే పనులను లేక సాధ్యమయ్యే ప్రణాళికలను రూపొందించుకుందాం. ఖచ్చితంగా సాధ్యమయ్యే ప్రణాళికలను రూపొందించుకుందాం. అక్కడ మళ్ళీ ఆల్టర్నేట్ కూడా ఉంచుకుందాం. ఆల్టర్నేట్ అనే మాట ఎందుకంటున్నానంటే ఇదిగో ఈ ప్రణాళికలో నేను సాగుతూ ఉన్నప్పుడు ఒకవేళ అవాంతరం ఏదైనా కలిగితే ఆ అవాంతరం అంగీకరిస్తూనే మళ్ళీ దీనిని ఎలాగూ కొనసాగించాలి. అందుకని ప్రణాళిక రచించుకుందాం, ఒక రోడ్ మ్యాప్ వేసుకుందాం. ఆ తర్వాత ఏదైనా అవాంతరం కలిగినా ఆటంకం కలిగినా దాన్ని కొనసాగించే ప్రత్యామ్నాయాన్ని గురించి కూడా అలా మనసులో దానికి సంసిద్ధమై ఉందాం. మనసులో దానికి కూడా సంసిద్ధమై ఉందాం. సరే, ఇక అధ్యయన ప్రణాళికలను గురించి నేను చెబుతున్నా. నేను కూడా మళ్ళీ ఈ సూత్రాన్నే పాటిస్తున్నా. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దిస్ ఈజ్ ఓన్లీ అ గుడ్ స్లోగన్. వినటానికి చెప్పుకోవటానికి చాలా అద్భుతంగా ఉండే స్లోగన్. విన్నంతసేపు ఆ ఉద్వేగానికి లోనవుతూ ఉంటాం. చెప్పేప్పుడు కూడా భావోద్వేగంతో చెబుతూ ఉంటాం. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇంకా ఆ తర్వాత దాన్ని మర్చిపోతాం. మళ్ళీ చెప్పే సందర్భం వచ్చిన దాకా మర్చిపోతాం. అందుకని అధ్యయనంలో ఏం చేయగలం, ఎంతవరకు చేయగలం అది కూడా. నేను ఈ వెబ్సైట్ నిర్మాణం ప్రారంభించిన తర్వాత రెగ్యులర్ అధ్యయనం బాగా కుంటుపడిపోయింది. దాదాపుగా కుంటుపడిపోయింది. దాన్ని పునరుద్ధరించుకోవటానికి చేసిన ప్రయత్నంలో కూడా ఆపిన చోట నుంచి అధ్యయనాన్ని కొనసాగించడం సాధ్యం కాలేదు. అందుకని 5వ తారీఖు నుండి యోహాను సువార్తని క్రమానుగతంగా అధ్యయనం చేద్దామని నిశ్చయించుకున్నాను. వీటన్నిటికంటే ఇంకొక పెద్ద టాస్క్ ఒకటి, అంటే మళ్ళీ గ్రేట్ థింగ్ కాదు నేను అంటుంది, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ కాదు, ఒక పెద్ద టాస్క్, శక్తికి మించింది టాస్క్. అది ఎంతవరకు శక్తి మేర ఎలా చేయగలం అనేదే టాస్క్. దీని గురించి చాలా స్పష్టంగా నేను 9వ తారీఖు ప్రభాత ఆరాధన ఉంది. 9వ తారీఖు ప్రభాత ఆరాధనలో అసలు దీని గురించిన పూర్తి వివరణ చాలా జాగ్రత్తగా చెబుతాను. ఈవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందంటే దాదాపుగా పరిస్థితులన్నింటినీ అది మార్చివేస్తుంది లేదా తన గుప్పెటిలోకి తీసుకుంటుంది అనే ఆ భయం కలుగుతుంది. ప్రమాదం పొంచి ఉంది. ఏఐతో ఉన్న ప్రమాదం ఏంటంటే ఏఐ ఒక సాంకేతిక పరిజ్ఞానం. దాంతో ఉన్న ప్రమాదం ఏంటంటే అది ప్రజల జీవితాలలోనికి చొచ్చుకొని వెళ్ళి, వాళ్ళకి తెలియకుండానే ప్రజల జీవితాలలోనికి చొచ్చుకొని వెళ్ళి వాళ్ళని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు ఆ క్రమంలో వాళ్ళ ఉనికికి లేక వాళ్ళ నేపథ్యానికి భంగం కలిగించే పరిణామాలు ఏర్పడతాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని 2026లో అధ్యయనంలో ఖచ్చితంగా ఏఐ ఆధారిత విశ్లేషణ ఉంటుంది అని నేను చెబుతున్నాను. ఇది రెగ్యులర్ అధ్యయనంలో ఖచ్చితంగా ఏఐ ప్రస్తావన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఎలాగూ సటిల్గా అది
మన పరిచర్యలోనికి, మన వ్యక్తిగత జీవితంలోనికి ప్రవేశించి మనకు ఇబ్బంది కలుగు చేస్తుందో అనే ఒక ప్రమాదం అలా కనిపిస్తుంది. మేబీ నేను రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, అంటే నాకు అలా అనిపిస్తుంది. అందువలన దాని గురించి జాగ్రత్తగా చెప్పుకుందాం. తర్వాత షార్ట్ టర్మ్ ప్లాన్ వాటిని వేసుకుందాం, దీర్ఘకాల ప్రణాళికలు కాకుండా. జాన్యువరిలో ఎలాగైనా సరే, అంటే ఈ నెలలో ఎలాగైనా సరే ఒక అధ్యయన సదస్సుని నిర్వహించాలి అని నేను నిశ్చయించుకున్నాను. వాస్తవానికి ఈ నెలలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, యూపీఎఫ్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ సరే ఖచ్చితంగా అధ్యయన సదస్సుని నిర్వహించాలి అని అనుకుంటున్నాను. ఇప్పటిదాకా సంఘ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి నేను ఇన్ఛార్జెస్ని ఎవరిని పలకరించలేదు. ఇవాళ పలకరించి దాన్ని ఖరారు చేస్తాను, ఫైనల్ చేస్తాను. అక్కడ మనం ప్రణాళికను, అంటే ప్రణాళికలను ఎలా రచించాలి, ఆ ప్రణాళికలను ఎలా ఉపయుక్తంగా చేసుకోవాలి, దాన్ని ఆలోచించేద్దాం. ఆల్మోస్ట్ దాదాపుగా రేపు నేను డేటు ఫిక్స్ చేసి చెప్పగలను అని అనుకుంటున్నాను ఇవాళ మాట్లాడి. దీన్ని మాత్రం మిస్ అవ్వద్దు ఎవరు. ఖచ్చితంగా ఆ సదస్సులో పాల్గొనండి. ఒక ప్రత్యేకమైన రీతిగా అధ్యయనం అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, అధ్యయనం నా పర్సనల్ది, నేను కాదంటల్లా. కానీ అధ్యయనాన్ని మీరందరూ ఆదరిస్తున్నారు అని అంటే ఈ సమాచారం వలన ఎంతో కొంత మీకు ఉపయోగకరంగా ఉందని నమ్మి మీరు దీన్ని ఆదరిస్తున్నారు. అందువలన మరింత ఉపయుక్తంగా, అంటే అందరికీ మరింత ఉపయుక్తంగా అధ్యయన కార్యక్రమాన్ని కొనసాగించడానికి, భావితరాలకు మళ్ళీ మనం ఒక మాదిరిని చూపించడానికి ఏం చేయాలి అనేది ఆ సదస్సులో మనం చర్చించుకుందాం. నా మట్టుకైతే ఒకరోజు సరిపోదేమో అనిపిస్తుంది. నిజంగా కూడా సరిపోదు. ఎందుకంటే గుంటూరులో కాదు, ప్రస్తుతానికి అనుకుంటున్నా గుంటూరులో కాదు, బయట పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. అది సాధ్యాసాధ్యాలని ఇంకా డిసైడ్ చేయాలి. ఒక రెండు రోజులు సదస్సు పెడితే బాగుంటుంది అని. బయటికి వెళ్ళాలి అనే మాట ఎందుకంటున్నానంటే, జస్ట్ డే అవుట్, కొంచెం బయటికి వెళ్దాం. ఈ పరిసరాలు కాకుండా క్రిస్మస్, జనవరి హడావుడిలో అలసిపోయాం కాబట్టి బయటికి వెళ్దాం. కొత్త ఎన్విరాన్మెంట్లో ఒక రోజంతా అధ్యయనం పెట్టుకుందాం. ఒకరోజు అంటే ప్రయాణం ఉంటుంది, మళ్ళీ ఒకరోజు మనం అక్కడ సైట్ సీయింగ్ కానీ లేకపోతే వ్యాహ్యాళి నిర్వహించుకొని వద్దామనేది ఆలోచన. దీని గురించి ఖచ్చితంగా ఆలోచన చేయండి. దీనికి తగిన, అంటే ఎలా చేయాలి అనే సలహాలు చెప్పండి. తర్వాత 9 తర్వాతే ఉంటుంది, ఈ 9వ తారీఖు తర్వాతే ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యలో ప్లాన్ చేయలేనేమో అని అనుకుంటున్నాను. రేపు ఏ సంగతి ఖచ్చితంగా చెబుతాను మీకు. 9వ తారీఖు శుక్రవారం ప్రభాత ఆరాధనలో ఈ ప్రత్యేకమైన సదస్సు మూల ఉద్దేశాలను నేను వివరిస్తాను. అంటే అధ్యయనాన్ని ప్రభాతలో కలపడం కాదు, ప్రభాతలో అధ్యయన సదస్సు ఎలా ఉండబోతుందో, దాని ఆవశ్యకత ఎంతో, దానిని గుర్తెరిగేలాగా చెబుతాను. మళ్ళీ అందరికీ ఉపయుక్తంగా చెబుతాను కనుక దాదాపుగా 9వ తారీఖు ప్రభాత అటెండ్ అవడానికి సిద్ధపడండి. రేపు అధ్యయన పలుకరింపులో సదస్సును గురించిన పూర్తి వివరాలు దాదాపుగా చెబుతానని అనుకుంటున్నాను. 5వ తారీఖు సోమవారం నుండి చక్కగా యోహాను సువార్త అధ్యయనాన్ని వరుసగా మనం నిర్వహించుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. బిడ్డ కవిత నెట్ల, రమేష్ డేవిడ్ నెట్ల అండ్ ఫ్యామిలీ, మళ్ళీ ఎస్తేర్ తలతోటి, షాలేం రాజు పందిటి, తోకలపూడి ప్రసాద్, బైబిల్ మిషన్ ప్రసాద్, బిడ్డ ప్రసాద్కి మరణాత, అలాగే జాషువా అమృతపూడి, జాషువా మార్క్ యాండర్సన్, మళ్ళీ ఇంకొక డీపీ, 1-2 డీపీలు నాకు అర్థం కావటం లేదు. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ, రేపటి దినం అధ్యయన పలుకరింపులో జనవరి నెలలో మనం నిర్వహించుకోబోతున్న సదస్సును గురించి పూర్తి సమాచారాన్ని విందాం. అందాక సెలవు.